అందరికి ఆశీర్వాదాలే అమ్మా, అది కాదు. మీకు సీక్రెట్ చెప్పనా అండి? నిజంగా దేవుడు ఆశీర్వదించడానికి సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే ఆయన్ని పట్టుకుంటారో ఆశీర్వాదం ఆయన వెనకాల వస్తుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఆశీర్వాదం కాదు, అదే నా సీక్రెట్. ఆశీర్వాదంని ఎప్పుడు కోరుకోవద్దండి. ఒక సీక్రెట్ నిజంగా ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు అందరూ ఆశీర్వదింపబడాలి అంటే డబ్బు వెనకలు ఎప్పుడు పరిగెత్తద్దండి, ఆశీర్వాదాల వెనకలు ఎప్పుడు పరిగెత్తద్దండి. అవి మీ వెనకాల తన్నుకొని రావాలి అంటే మీరు ఆయన వెనకాల పరిగెత్తండి. ఎప్పుడైతే మనం ఆయన వెనకాల పరిగెత్తాం, మిగతా మనం వద్దన్నా వెంటబడతాయండి. మీరు వద్దన్నా కూడా వచ్చి కూర్చుంటాయి మీ ఇంట్లో. కారణం ఏంటంటే మీరు ఎవరైనా ఒక చిన్న స్టోరీ ఉంది. ఏమని చెప్తారంటే, రాజు అంటే కరువు వచ్చిందంట ఆ ఊర్లో. కరువు వస్తే అప్పుడు అందరూ వచ్చారంట రాజు దగ్గరికి. రాజు పిలిచాడంటే, అయ్యా అందరికి ఒక్కొక్క ఎకరా ఇవ్వు బస్తా, పాపం కరువు వచ్చింది కదా జనాలకి అని. అప్పుడు అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక బస్తా బియ్యం పట్టుకెళ్ళిపోతుంటే ఒకతను వచ్చాడంట. రాజు అక్కడ కూర్చొని అన్ని పర్యవేక్షిస్తున్నాడంట. పర్యవేక్షిస్తున్నప్పుడు రాజు చూస్తున్నప్పుడు అప్పుడు అతను అడిగాడంట, నాకు రాజా నాకు బియ్యం బస్తా వద్దన్నాడంట. ఎందుకురా నాయన నువ్వు ఎట్లా బతుకుతావంటే, నాకు ఒకే ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చి నాకు నువ్వు ఇచ్చేది ఏమీ వద్దన్నాడంట. అతను సరేలే కోరుకో అన్నాడంట. అంటే రాజా నువ్వు వచ్చి ఈ కరువు పోయేంత వరకు మా ఇంట్లో ఉండు అన్నాడంట. ఎంత తెలివైనడు కదండి. ఇంక రాజా ఉంటే ఆయన కరువు ఉంటుందా? అది సీక్రెట్. సో మనం కోరుకోవాల్సింది ఆయన్ని, ఆయన వెనకలున్న ఆయన చేతిని, ఆయన ఆశీర్వాదాలని కాదు.